అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. ఇక మొత్తం చెల్లింపు ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరియు ట్రెజరీ శాఖ నుండి ఒక అత్యంత కీలకమైన శుభప్రదమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడింది. ఇన్నాళ్లుగా తమ ఆర్థిక ప్రయోజనాల కోసం పెండింగ్‌లో ఉన్న బకాయిల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలలో ఈ వార్త అనేది కొత్త వెలుగులు నింపింది. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ శాఖ విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపు విషయంలో అత్యంత సానుకూలమైన అంశాలను జారీ చేస్తూ కీలక ఉత్తర్వులనైతే ఇచ్చింది. ముఖ్యంగా గత కొంతకాలంగా వివిధ కారణాల వల్ల ఆగిపోయిన లేదా చెల్లింపులు జరగని అమౌంట్ ఏదైనా ఉందో, సో దానిని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీటీఏ నిర్దేశించినటువంటి నిధులను మరియు పద్ధతులను అనుసరించి తక్షణమే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో దీనికి సంబంధించి జిల్లా ట్రెజరీ అధికారులు డిటిఓస్ ఆర్ డిటిఏఓఎస్ డిటిఏఓఎస్ మరియు అకౌంట్స్ ఆఫీసర్స్ ఏఓస్ ఉన్నత అధికారుల నుండి స్పష్టమైన మార్గదర్శకాలైతే అందాయి. కాబట్టి నిధుల విడుదల ప్రక్రియలో ఎటువంటి జాప్యం ఉండకూడదని భావించవచ్చు. చాలా కాలంగా పెన్షనర్స్ మరియు ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉమ్మడిగా అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రధాన ప్రశ్న ఏంటంటే, మా అకౌంట్లలో డిఏ మరియు డిఆర్ బకాయిలు ఎప్పుడు జమ అవుతాయి అని. దానికి ఇప్పుడు ప్రభుత్వం నుండి అధికారికంగా సమాధానం అయితే లభించింది. రాష్ట్ర ట్రెజరీ శాఖ నుండి అందినటువంటి తాజా సమాచారం ప్రకారంగా వచ్చే నెల అనగా జూన్ 2026లో ఈ యొక్క డిఏ, డిఆర్ బకాయిలకు సంబంధించి పూర్తి స్థాయి చెల్లింపులు జరుగుతాయని అయితే స్పష్టమైంది. ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా నేరుగా లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా అటు సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు మరియు ఇటు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఇద్దరికీ కూడా తమకు రావాల్సిన కరువు భత్యం మరియు కరువు ఉపశమనం బకాయిలు ఒకేసారి అయితే అందబోతున్నాయి. ఇది లక్షలాది మంది ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే కాకుండా పెరుగుతున్న ధరల నుండి వారికి కొంత ఊరట అయితే ఇస్తుంది. ఇక 2026 సంవత్సరంలో పెన్షనర్లు గమనించాల్సిన మరో విప్లవాత్మకమైన అంశం ఏమిటంటే, వారి నెలవారీ పెన్షన్ మొత్తంలో గణనీయమైన పెరుగుదల కనబడబోతోంది. సో, దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కమ్యుటేషన్ కాలపరిమితి ముగియడమే. సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు తన పెన్షన్‌లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా 40% వరకు కూడా ముందుగానే నగదు రూపంలో తీసుకుంటారు. దీన్నే మనం కమ్యుటేషన్ అంటాము. ఈ విధంగా ముందుగా తీసుకున్న సొమ్ముకు బదులుగా ప్రభుత్వం ప్రతి నెల పెన్షనర్ నుంచి ఒక నిర్ణీత మొత్తాన్ని రికవరీ చేస్తుంది. సో, ఈ రికవరీ కాలం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 15 సంవత్సరాలుగా ఉంది. చాలా కాలంగా పెన్షనర్స్ సంఘాలు ఈ యొక్క 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని పట్టుబడుతూ ఉన్నప్పటికీ, ప్రస్తుతం 15 సంవత్సరాల నిబంధన అమల్లో అయితే ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, 15 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసి కమ్యుటేషన్ పొందిన వారికి ఆ 15 ఏళ్ల రికవరీ గడువు ఇప్పుడు పూర్తి అవుతోంది. ఈ గడువు పూర్తి కావడంతో పెన్షనర్ల పెన్షన్‌పై ఇప్పటివరకు ఉన్నటువంటి కమ్యుటేషన్ రికవరీ కోత పరిమితి పూర్తిగా అయితే తొలగిపోతుంది. దీనివల్ల బేసిక్ పెన్షన్ మళ్ళీ యథావిధిగా పాత స్థితికైతే చేరుకుంటుంది. అంటే పెన్షన్ మొత్తం గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ యొక్క పెన్షన్ నుండి ఇప్పటివరకు నెలకు రూ. 5,000 కమ్యుటేషన్ రికవరీ కట్ అవుతూ ఉంటే 15 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత రూ. 5,000 కోత ఆగిపోయి ఆ మొత్తం పెన్షన్ మళ్ళీ ఆహ్, ఈ మొత్తం అనేది మళ్ళీ అసలు పెన్షన్‌లో కలుస్తుందనమాట. దీంతో పాటు పెరిగిన బేసిక్ పేపై కూడా డీఆర్ అనేది అదనంగా కలుస్తుంది. మరి దీనివల్ల పెన్షనర్లు పొందే నికర పెన్షన్‌లో భారీ మార్పైతే వస్తుంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించవలసినదిగా మరియు అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ రిస్టోరేషన్ జరిగేలాగా చూడాలని ట్రెజరీ అధికారులకు ఆదేశాలైతే అందాయి. మొత్తానికి డీఏ, డీఆర్ మరియు పెన్షన్ పెంపుదల వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో పెన్షనర్స్ అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే జూన్ నెలలో ఈ యొక్క ఆర్థిక ప్రయోజనాలన్నీ నేరుగా ఖాతాల్లో జమ కాబోతూ ఉండటం నిజంగా ఒక అద్భుతమైన శుభవార్త. పెండింగ్ బకాయిలు. డీటీఏ నిబంధనల ప్రకారంగా పెండింగ్‌లో ఉన్న అన్ని రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ట్రెజరీ శాఖ ఆదేశించింది.
డీఏ, డీఆర్ విడుదల 2026 జూన్ నెలలో పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు సంబంధించి డీఏ, డీఆర్ బకాయిలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో అయితే జమ కానున్నాయి. కమ్యుటేషన్ రిస్టోరేషన్ 15 ఏళ్ల కమ్యుటేషన్ రికవరీ కాలం పూర్తయిన పెన్షనర్లకు వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో పెన్షన్ అనేది అందబోతోంది. పెన్షన్ పెంపుదల కమ్యుటేషన్ కోత తొలగిపోవడంతో బేసిక్ పెన్షన్ పెరిగి దానిపై వచ్చే డీఆర్ మొత్తం కూడా అదనంగా లభిస్తుంది. అధికారుల బాధ్యత డీటీఏఓ మరియు ఏఓ అధికారులకు ఈ యొక్క ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్ట్ బెనిఫిట్ ఎటువంటి మధ్యవర్తులు లేకుండా సీఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా నిధులు ఖాతాలోకి అయితే వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ట్రెజరీ శాఖ రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఆర్థిక ఊరటనిచ్చే నిర్ణయాలను ప్రకటించాయి. జూన్ 2026 నెలలో పెండింగ్లో ఉన్నటువంటి డీఏ మరియు డీఆర్ బకాయిలను చెల్లించడంతో పాటు 15 ఏళ్ల పాటు కమ్యుటేషన్ కాలపరిమితి ముగిసిన పెన్షనర్లకు పూర్తి పెన్షన్ అనేది పునరుద్ధరణ చేయబోతున్నారు. దీనివల్ల పెన్షనర్ల నెలవారీ ఆదాయం గణనీయంగా అయితే పెరగనుంది. మరి ట్రెజరీ అధికారులు డీటీఏ విధానం ద్వారా ఈ చెల్లింపులను వేగవంతం చేయాలని అయితే ఆదేశాలందాయి. ఇన్నాళ్ళు నిరీక్షించిన పెన్షనర్లకు జూన్ నెలలో ఆర్థికంగా పెద్ద ఆసరా అయితే లభించబోతోంది. ఇది లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషాన్ని నింపే కీలక పరిణామం అని చెప్పవచ్చు.